అఖిలాంధ్ర జనతా సుధీంద్రమణి దీపకా యాంగిక వాచిక పూర్వకాద్భుత తులిత నటనాఘటికా ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము. కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి. అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు మీరు బ్యాలెన్స్లు టాలీలు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని అయినా చేయిస్తుందండి. ఆడువారి మాటలకు అర్థాలు వేరు. సినిమాలు వెంకటేశ్వర ఆ సినిమాలో మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవార్లు ఒకటే దగ్గు. ఇలాంటి కొడుకు తల కొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడు రా. అసలు అలాంటి కథలు రాసే దమ్మే ఆవిడకి లేదు. ఇప్పుడు ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారనుకొని జమిని సర్కస్ కూడా మూసేశారు. బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు, బ్రహ్మాండంగా 1, 2 తీశాడు. ప్రపంచ ఖ్యాతి గాంచింది. కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ అన్నీ జరిగినాయి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు దాని గురించి? అదే మరి ఓల్డ్ మాయాబజార్ తీయింది. ఇవాళ ఆ సినిమా తెలిసింటే టీవీలో 6 ఏళ్ళ కుర్రాడు తింటే 60 ఏళ్ళు మగవాడు దాకా కూర్చుంటారు. అందరికీ రామారావు మహానుభావుడు, తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కనిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. ఆ వయసులో ఆ మహానుభావురాలను మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి మీకు? బట్ మీ ఇద్దరు కలిపి చేసింది లాస్ట్ సీను అంతకు ముందే కదా, ఒక 1 వీక్లోనే బాబు ప్రసాద్ పోవడం. తలుచుకుంటే ఆ సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం, తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది. నేను మాట నమ్మిన వాళ్ళతో కొంచెం కంఫర్ట్గా ఉండేది. కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొడుతున్నాడు గ్యాస్ అబద్ధం చెప్తున్నాడు అనుకునేవారు. దేనికి అబద్ధం చెప్పడం అంటే ఏదైనా ప్రయాణం వ్యవహారాలు, షూటింగ్కి ఏదైనా ఓ డేట్ కొంచెం మిస్ అయినా అలాంటివి ఉంటాయి కదా. అవును అవును. పైగా మీద అంత ఒత్తిడి నాకు బాగా. ఓ సినిమా స్వారావు డైరెక్టర్ అనుకున్నాం, బ్రహ్మానందం హీరో. దాంట్లో ఒకరోజు రాఘవేంద్ర గారు ఫోన్ చేసి, కోటయ్య రేపు ఒక్కరోజు వస్తే సార్, దాన్ని రాకపోతే క్లైమాక్స్ పాడైపోతుంది అని అంటే, ఎక్కడ షూటింగ్ అంటే బెంగళూరుకి అవతల 30-40 కిలోమీటర్లు. ఇది రాజమండ్రిలో షూటింగ్. ఎట్లా అంటే అప్పుడు ఆయన దగ్గర బోస్ అని ఒకడు ఉండేవాడు. అవును, గడం బోస్ అని. వాడు నాకు కొంచెం క్లాస్మేట్ కూడా, ఘంటసాల చదువుకున్నప్పుడు. వాడు వచ్చి, రారా నీకెందుకు, నీ తీసుకెళ్తే పంపిస్తా కదా అన్న. ఏదో మొత్తానికి వైవిధ్య డేట్ ఆ రోజులు చాలా టైట్గా ఉంది. నేను ఉన్నంటే ఉన్నాను. సరే ఒక్కరోజు ఏదో అడ్జస్ట్ చేశారు. బయలుదేరి రాత్రి 8ంటికి కారు వేసి బయలుదేరి తెల్లవారుజామున 5ంటికి హైదరాబాద్ చేరి 6ంటికి ఫ్లైట్. అప్పుడు ఇంత సెక్యూరిటీ వాళ్ళు ఉండేది కాదు. బోర్డింగ్ కార్డు తీసుకుని రెడీగా ఉన్నారు. అది తీసుకుని 6ంటికి ఫ్లైట్ ఎక్కి 8ంటికి
బెంగళూరు చేరి అక్కడి నుంచి మళ్ళీ 30-40 కిలోమీటర్లు. మైసూరు అది వెళ్ళి మైసూరు అవతల కలుసుకుంటే ఏడిపోతుంది. వెళ్ళి చేయంగానే వచ్చా థ్యాంక్స్ అన్నారు. అంత బాగా 2 సార్లు 3 సార్లు తీసాడు ట్రైన్ మీద. బాలకృష్ణ హీరో ట్రైన్ వెళ్తుంటే నాకు మన లాక్కి వెళ్ళడం ఏదో ఉంది, అది టగడగా తీసేందుకు నువ్వు వెళ్ళిపోని రాజేంద్ర పంపించి అప్పుడు జరిగింది. మళ్ళీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్ కోటయ్య, ఏం కంగారు పడుకో, ఇక్కడి నుంచి జవాన్ వెళ్ళిపో, సాయంకాలం ఫ్లైట్ 3:30కి, అంత ఫ్లైట్ 4ంటికి. అక్కడ బోర్డింగ్ కార్డ్ పట్టుకుని మేనేజర్ ఉంటాడు, చాలా థ్యాంక్స్ వెళ్ళిరా అన్నాడు. నమ్మి వెళ్ళా. సరే అక్కడికి వెళ్ళేవాడికి మేనేజర్ లేడు, బోర్డింగ్ కార్డులు ఏమీ లేదు, ఎవరు లేడు. తప్పు కదండి ప్రొఫెషన్. నాకు అప్పటికి కోపం అది. ప్రొఫెషన్తో దెబ్బ కొట్టకూడదు. నువ్వు ఎంత ఇబ్బంది పడి నువ్వు లాక్కొచ్చావో అంత ఇబ్బంది వాళ్ళు కూడా పడతారు కదా. అవును. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్లైట్ కరెక్ట్ ఇంకా 45 minutes 1 hour టైం ఉంది. ఏం చేయాలో అర్థం కాదు. జేబులో చూస్తే 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నాయి. అయ్యో, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు రాజేంద్ర రాజనాంధ్ర దగ్గర ఉండేవాడు సుధాకర్ అనే, అవును, మాగంటి సుధాకర్. అతను ఏం కోటగారు లక్కీగా తగిలాడు. ఏంటి కంగారు పడుతున్నారంటే ఇట్లా సంగతి, నేను ఆ బాధితున్నానండి, ఉంచున్నాను. ఎట్లా అంటే టికెట్ లేదు, కంగారు పడక నాకే డబ్బులు లేవు, ఏదో అడ్జస్ట్ చేసి అతను ఆయన ఒక అరగంటలో టికెట్ కొన్నట్టు ఇస్తాను, లేకపోతే లేదన్నాడు. కొని మొత్తం వేరే హైదరాబాద్ వచ్చి మళ్ళీ కారులో వచ్చి పొద్దున్నే మళ్ళీ రాజమండ్రి చేరిపోయి 8ంటికి షూటింగ్లో ఉన్నా. వాళ్ళు నమ్మరే, ఎక్కడ మైసూరు, ఎక్కడ ఇది, నువ్వు ఎట్ట వెళ్ళి వచ్చావు అంటారు. వెళ్ళొచ్చానంటే నమ్మరు. అరే అప్పటి నుంచి నాకు కోపం. ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టకూడదు కదా, ఎన్ని నీతులు చెప్పినా ఎంత పెద్దవాళ్ళతో చేసి. కానీ ఆ వాళ్ళ సంస్థలోని ఎప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్గా, చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లానింగ్లు, ఆర్టిస్టుల విషయాల్లో ప్లానింగ్ ఉంటుందండి. ఇవే కాలుతాలు ఎక్కడో పొరపాట్లు, అదేలేండి. ఏదో జాలదు. ఇప్పుడు నాకేం చేయక్కల, డబ్బులు ఎగ్గొట్టాడని కాదు, ప్రొఫెషన్ అండి. అవునులేండి, ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్ట. అదే చెప్తున్నాను మీకు. వాళ్ళు అంత పెద్ద సంస్థ, ఎప్పుడు అన్ని సినిమాలు తీసినప్పటికీ ఎక్కడ ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేసుకునే చోట జరిగిందంటే అది కేవలం ఒక మిస్అడ్జస్ట్మెంట్, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో రాంగ్ ఆస్పెక్ట్ ఏదో కనెక్ట్ అయిపోయి దానివల్ల. కానీ బట్ ఇలాంటివి కనుక మీరు తలుచుకు, అది అశ్వమేధం సినిమా ఏమో అనుకుంటున్నాను నేను మీరు వెళ్ళి చేసింది. అశ్వమేధం టెండర్ ట్రైల్ ఆగిపోవటం, దిక్కుమాలి అని ఉన్నాయి. ఆ సినిమా పెద్ద సక్సెస్ కూడా అవ్వలేదు రండి, అది అశ్వమేధం సినిమా. బట్ ఇలాంటి మూమెంట్స్ మీరు తలుచుకుంటే ఇంకా భయానకమైన పరిస్థితులు. అదేనండి, ఎలా ఎదుర్కొన్నాను, ఏం చేశానంటే అంత భగవంతుడిగా తెలియాలి. అదేలేండి, నేనేం చెప్పలేను. అదేలేండి. బట్ ఇవి కాకుండా జనరల్గా మీకు మనుషులతోని అనుకోకుండా రాంగ్ వేలో గొడవలు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, భేదాభిప్రాయాలు, దానివల్ల మీరు కెరీర్లో ఇబ్బంది పడ్డవి ఎప్పుడైనా ఉన్నాయండి? లేవండి, నాకు అలాంటివి లేవు. ఏదన్నా ఉన్నా మొహాన్ని మాట్లాడుకునే, నా సంగతి మీకు తెలుసు కదా, ఏదైనా ఉంటే ఓపెన్ లేండి, షార్ట్గా మాట్లాడటం చేత కాదు. అదే మొహం మీద అనేస్తారు ఏది. దానివల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదండి? ఏం రాలేదండి. ఆశ్చర్యం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా గబుక్కుమని టైం అంటారు, అదే టైం బాగున్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి. అదే గణేష్ సినిమా ముందు కూడా మీరు ఎవరినో దూషించారని, ఇంకా కోట శ్రీనివాసరావుని బ్యాన్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో అనుకున్నారని, బట్ ఇమీడియట్ నెక్స్ట్ డేవే సురేష్ బాబు గారు మిమ్మల్ని గణేష్ సినిమాలో బుక్ చేశారని ఏదో మాట్లాడుకున్నారండి. అప్పుడు ఏదో అనుకుంటారండి చేతకాని వాళ్ళు. అదేలేండి, నాకు అదే ఎవడో ఏమన్నా అనుకుంటే నన్ను ఆపారు. అదే ఇందాక మీరు అన్నట్టుగానే, ఇందాక మీరే అన్నారు కదా, ఇప్పుడు చౌదరీస్ని నేను ఏదో సపోర్ట్ చేసి మాట్లాడానని అందరు నన్ను కామెంట్ చేశారని. ఈ మధ్యనే గొడవ. తప్పండి, అట్లా అనకూడదు. నేను చెప్పాను కరెక్టే కదా, నేను చెప్పిన సమాధానం కరెక్టే కదా. 95% వాళ్ళ ఫుడ్డే కదా తిన్నాం.
అదేలేండి, అంటే సినిమా ఇండస్ట్రీలో మరి మొదటి నుంచి కూడా వాళ్ళు మేకర్స్. అదేదండి, అది ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి అవతల వాడు, అంతేగాని ఊరికే మాట అనడానికి ఏముంది. అదే ఇలాంటివి గవ్వుకుని అర్థం చేసుకుందామన్న అర్థమయ్యే విషయాలు కాదండి. కోట శ్రీనివాసరావు సడన్ గా ఈరోజు చౌదరీస్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏవో ఆలోచనలు. ఏదో పని లేనాడు కూర్చుంటే రకరకాలు వస్తాయి. అదండి ఇప్పుడు మామూలుగా మీరు ఇండస్ట్రీ ఇప్పుడు ఎంత నేను గర్వంగా చెప్పుకుంటానంటే, నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశాడు, స్టూడియో కట్టి. ఆ ఫ్లోర్ నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట 30 గంటలు లేటుగా వచ్చారు. వాళ్ళ చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబు నాకు. ఏదో చెప్పి ఎంటర్టైన్మెంట్ అది ఇది పెట్టారు. గోపాలరావు అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు. మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు ఓ దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు మిమ్మల్ని అన్నాడు. నేను వెళ్ళి మామూలుగా నాకు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వటం అలవాటు లేదండి, అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నారు. నన్ను దుష్టుడు అంటారు, సారీ చెప్పమంటారు. నేను చెప్పాలి, నేను తప్పనిలేదే, నువ్వు నన్ను అన్నావు కదా, నేను సీనియారిటీ చెప్పాను. గోపాలరావు వాళ్ళ కోటగారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండి ఎవడైనా పెట్టాడు. ఒక చిన్న గొడవ కూడా అయింది. అవునా? సరే, ఆ లోపల ఆ టైంలో ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి గారు. రాగానే రిబ్బన్ కటింగ్ పెట్టారు. పెట్టగానే అప్పుడు నాయుడు గారు ఒక్క నిమిషం సార్, ఆ కోట అక్కడ ఉన్నాడు, పిల్లలుండయా అన్నాడు. వచ్చాను. వీడితో పాటు తమ్ముళ్ళు తింటాయండి ఒకడు, వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే నాకు బోరు కొట్టినప్పుడు అది వస్తాను, కామెడీ బాగుంటుంది అది ఇది అన్నాడు. అయితే రిబ్బన్ కట్ చేశారు. అవును, వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు నెట్టు ఉంటే అన్నాడు. అంటే నాయుడు గారు అన్నాడు, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు. ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు, కోటది. ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే 32 లక్షల్లో అహనా పెళ్ళి అంటాను ఒక సినిమా తీశానండి. అది రిలీజ్ అయిన తర్వాత నా 32 లక్షలు కాకుండా 1,80,00,000 కలెక్ట్ చేసింది అన్నాడు. ఆ డబ్బుతో కట్టించాను ఫ్లోర్. నిజంగా ఎట్లా మర్చిపోతానండి అది. చాలా గొప్ప విషయం కదండి. మరి ఎవరు ఒప్పుకుంటారు అలాగా? తర్వాత సినిమాల్లో ఆడువారి మాటలకు అర్థాలు వేరు సినిమాలు వెంకటేశ్వర, ఆ సినిమాలో మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. తర్వాత ఒక సినిమా తీసి కోట నాకు ఈ వేషం అది చూసిన తర్వాత పెట్టానయ్యా, ఏమైంది సార్, నువ్వు ఏడిపించాలి అన్నాడు. విషయం ఉండాలి కదండి, ఏడిపెట్టినట్టు దంపదాలు. అలా ఎన్నండి బోల్డ్ ఇన్సిడెంట్లు. కానీ చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం. అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీశారు, సినిమా హిట్ అయింది, డబ్బులు వచ్చాయి, మిమ్మల్ని మీ పేరు చెప్పనక్కర్లేదు కదా ఆయన. ఇప్పుడు ఇవాళ లాభం చూసుకుంటే వాళ్ళు ఎంత అండి? అయ్యో, ఓ బాహుబలి చెప్తున్నా, ఎంత కలెక్ట్ 32 లక్షలు ఎక్కడ, 32 కోపం వస్తుందేమో కానీ అందరికి ఒక మాట చెప్తానండి. బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు, బ్రహ్మాండంగా 1, 2 తీశాడు, ప్రపంచ ఖ్యాతిగాంచింది. కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ పేరు అన్నీ జరిగినాయి. అంత గొప్పవాడు, అంత గొప్ప సినిమా. ఆ సినిమా రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనం ఎక్కడికి వెళ్ళి మన వెనకాల బాహుబలి అని అడ్వర్టైజ్ చేశారు. అంత గొప్ప అంటే వ్యక్తిగా ఆయన మంచి పేరు ప్రతిష్టలు, మంచి డైరెక్టర్. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు దాని గురించి? అదే మరి ఓల్డ్ మాయాబజార్ తీయింది, ఇవాళ ఆ సినిమా రిలీజ్ అంటే టీవీలో 6 ఏళ్ళ కుర్రాడు దిగితే 60 ఏళ్ళు ముసలాడుగా కూర్చుంటారు. ఆ రామలింగయ్య గారు, వంగర సుబ్బయ్య గారు భోజనం చేసి వచ్చి ఆ తివాసి మీద కూర్చుంటారు. అది ముడతలు పట్టడం, ఆ తాంబూలం పళ్ళి అవతల వెళ్ళడం, మళ్ళీ సరి చేయకపోవడం చేయటం,
ఆ షాట్లు తీస్తారు ఇవాళ. సినిమాలన్నీ తీయాలంటే లక్షలు ఖర్చు పెడతారు. అప్పుడున్నది ఇంత సినిమా, చూపించింది ఇంత. మరి అవును, టెక్నాలజీ అస్సలు లేదు కదా. మరి ఆ వాడు వాడే కర్రలు వాటంతా జోళ్ళు కూడా వెళ్ళి మంచం మీదకి వెళ్ళిపోవడం. ఏమిటి ఇవన్నీ ఎలా తీశారంటే అసలు టోటల్ గా మ్యాజికల్ కదండి మాయాబజార్, కంప్లీట్ మ్యాజిక్. టైటిల్ తగ్గట్టుగా మాయాబజార్. అది ద్వారకా నగరానికి వచ్చినప్పుడు అందుకని మొన్న ఈ మధ్యన ఒక కుర్రాన్ని అడిగాను, ఓ నటుడు, కొత్త నటుడు, ఏమనుకుంటారా ఆ సినిమా? ఏముంది సార్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నాడు. పిచ్చిదా, అది కాదు, నువ్వు గుర్తుంచుకోవాలి, ఇంకోటి గుర్తుంచుకో. ఏంటన్నాడు? గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అది అంతే లెక్క. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు. కాదు, ఓల్డ్ అంటే మీరు చాలా ఏజ్ ఓల్డ్ సేయింగ్ అది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మార్చారు, గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్ అని. అంతే కదండి. అవును, ఇప్పుడు ఇవాళ టీవీలో కూడా పాత బంగారం అన్నీ ఎంత. అవును సార్, అవును, తెలుసుకోవాలి ఇవన్నీ. అవును. తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి ఎన్టీ రామారావు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన సినిమా కదా మీరు చేసింది, ఆయన క్యారెక్టర్గా మండలాధీశుడు అది చేశారు, మండలాధీశుడు. ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, వీళ్ళందరిలో మీకు నార్మల్గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్? అప్పట్లో అందరికీ రామారావునేనండి. అందరికీ రామారావు మహానుభావుడు. తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కనిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. నాకు నచ్చంది అది ఒక్కటే అయింది. ఇప్పుడు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టేయండి. వయసు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి, ఆవిడ మన ఆయన భార్య బసవతారకం గారు మహా ఇల్లాలు 12 మంది పిల్లల్ని కంది ఆయన ద్వారా. సంకలో ఒకడు, కడుపులో ఒకడు, ఒళ్ళో ఉండబెట్టుకుని. అలాంటి మహానుభావురాలే అంత వయసు వచ్చిందే నీకు. ఆ వయసులో ఆ మహానుభావురాలు మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు? ఆ విషయంలో నాకు చాలా కోపం రామారావు విషయం. నీకేం కావాల్సి వచ్చింది ఆ వయసులో? సెక్సా ఏముంది నీకు? ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు, నేను నా పిల్లలు నన్ను చూడలేదంటే, పిల్లలు ఏమయ్యా మీరు చూడలేదంటే మమ్మల్ని ఎప్పుడు తగ్గదు. అది తీసే టైం ఏది ఆయనకి? దగ్గర తీసుకున్న టైం మీకోసమే రాత్రింబళ్ళు కష్టపడ్డాడు. ఒక్కొక్కడికి 3 కోట్లు 4 కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు 12 మందికి. ఏమండి, అవును, అంత గొప్ప జీవితం అనిపించాడు. అవును. నాన్న అమ్మ లేదు కదా, మరి ఎట్లా ఎక్కడ ఉంటానంటే అని అడగాల్సిన ధర్మం మీది. అవును. లేదంటే ఒరే అమ్మాయిలు ఎవడన్నా మరి ఎవరు వేస్తారు నాన్న అడగాల్సిన బాధ్యత ఏంది? అవునండి. అది 2 లేకుండా ఇంకో దరిద్రపు ఆడదాన్ని మళ్ళీ తాడు కట్టడం ఏంటండి? తప్పు కదా. అదే నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం. తర్వాత నీకు కావాల్సిన వయసులో అసిస్టెంటే, అంతేగాని సెక్చువల్గా ఏం పెద్ద సుఖపెట్టేది లేదేవండి. మీ కులంలో చేసుకోండి, చక్కగా బోల్డ్ మంది ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న చాకరీ చేయడానికి. అలాంటివి ఉంటే బాగుంటుంది. కానీ ఈ దరిద్ర పని ఏంటి చెప్పండి? నాకు ఆ విషయంలో ఆయన అంటే ఎంత గౌరవం, అభిమానం, నాకు ప్రాణం ఆయనంటే. అలాంటి వాడు ఆ పని చేశాడంటే నాకు చాలా కడుపు చాలా ఇబ్బంది పడుతుంది నాకు తలుచుకుంటే. అలా చేయకూడదండి. ఆడవాళ్ళని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మనం ఎన్ని వేషాలు వేసినా 4 గోళ్ల మధ్యలో అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఇబ్బంది పెట్టినాడు ఎవ్వడు బాగుపడ్డాడు. ఎంతమంది నటులు లేరు? పద్మనాభం గారు, రాజనాల్ గారు, కాంతారావు గారు, వీళ్ళంతా లేరు. అవును. పద్మనాభం గారు ఎంత కమీడియన్, ఎంత డైరెక్టర్, ఎంత ప్రొడ్యూసర్, ఎంత గొప్పవాడండి.
అవును. అలాంటి వాడు 3 పెళ్ళిళ్ళు ఆయనకి. చివరికి సెకండ్ క్లాస్లో టికెట్ సెకండ్ క్లాస్లో మామూలు జనరల్ కంపార్ట్మెంట్ వీళ్ళకి గతి పెట్టింది. అవును. అప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా. ఒకరోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సహాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు. ఏదో అండి చెప్తున్నా. అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి. అవును, అది నువ్వు చూసుకోవాలి. నువ్వు అడిగితే ఎవరు రారు చెప్పండి. అవును. అవన్నీ ఊరికే. అయితే ఒక్కటి మీరు అన్న మాటతో నేను 100% ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే రామారావుకి జీవితంలో చెరుపుకోలేని కళంకం ఏర్పడిపోయింది. రబ్బరుతో ఆయన చరిత్ర ఆయన చెరిపేసుకున్నాడండి. ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమొస్తుంది నీ పుణ్యం? అవును. ఏదో ఆవిడకి న్యాచురల్గా ఏదో ఆడవాళ్ళకి ఏదో రావాల్సినటువంటి రోగం వచ్చింది, పోయింది ఆవిడ. అవునండి. ఏదో హాస్పిటల్ కట్టించాలి. ఈ పని తప్పు కదా. ఇది చేయకుండా ఆ హాస్పిటల్ కట్టి చేశాడు అనుకోండి, ఎంత గొప్ప పేరు ఉండేది. అవును, మీరు అన్నది 100% కరెక్ట్ అండి, దాని డౌట్ లేదు. వాజ్పేయి గారు వచ్చి ఓపెన్ చేశాడండి అవును. హాస్పిటల్ని. మరి అవును సార్, మీరు వేరే ఉద్దేశంతో కాదు, బాధతో అన్నమాట. అదే నాకు అర్థమైంది, కోపం కాదు. కానీ మరి ఏంటో మరి వాళ్ళ పిల్లలు సరే కదా, వదిలేండి చరిత్ర, మనం ఇంకేం అనలేం. అదో జీవితం, అదో జీవితం అంతే. నాగేశ్వరరావుతో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది సార్? బాగుండేదండి. ఆయన 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 చెలోక్తులు, చమత్కారాలు, జోకులు. ఆయన పాపం చచ్చేదాకా ఇట్లాంటి పిచ్చి పనులు చేయలే కదా. అవును. ఆయన అన్ని తెలుసుకున్న వైద్యాలు చేయించుకున్నాడు, కానీ ఆయన క్యాన్సర్ అన్న సంగతి ఆయన తెలియలే. తెలిస్తే అమెరికా వెళ్ళి ఏదో ఒకటి చేసేవాడు. ఆ దెబ్బ కొట్టేసింది ఆయన. నాతో బాగా సరదాగా ఉండేవాడు. ఆ చెట్టు కింద, మామిడి చెట్టు కింద కూర్చునేవాడు ఆ అన్నపూర్ణ స్టూడియోలో. ఆఫీస్ చదువుకున్న మామిడి చెట్టు ఏదో ఉండేది. ఒక కొమ్మని ఇట్ట పట్టుకుని ఆడించుకుంటూ ఆ కోటాన ఏంటి సంగతులు అంటుండేవాడు. ఈ గురించి విన్నానా అది ఇది. ఆయన ఒక రోజు సభలో మాట్లాడుతూ కోట గురించి చెప్పాలంటే ఏం లేదు, రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్ట్ అన్నాడు. అదే నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో అదే కదా చెప్పాను, మా ఛానల్ ఇంట్రడక్షన్లో మా టీవీ ఆడియన్స్కి అదే చెప్పాను నేను. ఇంకా ఆయనకి రిప్లేస్మెంట్ లేదు. ఏ లాంగ్వేజ్లోనైనా ఆర్టిస్ట్కి రిప్లేస్మెంట్ వస్తే రావచ్చు. ఒక రంగారావుకి ఒక అంటే కైకాల సత్యనారాయణ గారి దాకా సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద పడింది. అప్పుడు ఏంటంటే సత్యనారాయణ గారి దాకా 5 రకాల సినిమాలు ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్, 5. ఇది తప్ప ఇంకోటి లేదు. అవునండి. నటన కూడా రిస్ట్రిక్టెడ్గా ఉండేది. ముస్లిం వేషం వేసామనుకోండి,